దేవా దేవా నా చెయ్యి ఎలా విడిచితివంటే, అవును, కొన్ని సందర్భాలలో మనకు దేవుడు చేయి విడిస్తే ఎంత బాధపడతామో, తన కుమారుడు ఆ స్థితిలో సిలువలో వేలాడుతూ తండ్రి ప్రభువా, మరి అలాంటి స్థితిలో ఉంటే తన తండ్రికి ఎంత బాధ ఉంటుందంటే, అబ్బా, ఇప్పుడు చిన్న ముళ్ళు తలిగినా కానీ, ఒక చిన్న ఏం తలిగినా కానీ మన కుమారులకైనా, మన ఇంట్లోలకు బంధువులకు పక్కన పెట్టు, మనం ఎన్నైనా క్షమించలేదు కదా, కానీ ఇంట్లోకైనా ఎంత బాధ ఉంటుంది. అలాంటి స్థితిలో దేవుడు అంత వేదనలో ఉంటే తన తండ్రి మన పాపములకు, మనం చేసే పాపములకు, మనం చేసే అపరాధములకు ఎంత ఓర్పు ఉండి, ఎంత మన పాపములని తన మీద వేసుకొని ఆ సిలువలో తండ్రి ప్రభు తన త్యాగాన్ని మొత్తం అర్పిస్తూ వస్తుంటే, తన తండ్రి తన బాధను చూడలేక ముఖం చాటేశాడు. ముఖము తండ్రికి కుమారునికి ఎడబాటు చేసింది మనమే, మన పాపమే. మరి ఆ పాప నేను ఇది చదువుతుంటే నాకు ఎంత ఏడుపు వచ్చిందంటే, ఎంత బాధ అనిపించిందంటే, చీని అమ్మ, మన గురించి, మన పాపముల గురించి, మన అపరాధాల గురించి మనము తండ్రిని కొడుకును వేరు చేసినాం. మనం ఎలా మన పాపముల గురించి అలాంటి స్థితిలో మనం ఉన్నాము. మరి దేవునికి అట్లా కనికరం కలిగి మనం కనికరిస్తూ వచ్చినాడు. ఇకనైనా మనము తండ్రికి లోబడి జీవించే జ్ఞానం మనందరికీ దయచేయాలి. దేవుడు చెయ్యి మనని ఎన్నడూ విడవాడు, దేవుని చెయ్యి మనమే విడుస్తాం. ఇక ఆ సమయంలో మరి మధ్యాహ్నం 12:03 ఏదో టైమింగ్ చెప్తూ వస్తున్నారు అందరూ. కానీ ఆ స్థితిలో దేవుడు ఎంత నరకాన్ని అనిపించిండో, సమస్తాన్ని సృష్టించిన దేవునికి అంత శిక్ష ఉంటే, ఆ దేవుని శ్రమను, దేవుని ఆ త్యాగం చూడలేక సూర్యుడు చంద్రుడే మరి చీకటి కమ్మేశారు. ఎంత గొప్పతనమో చూడండి. మరి దేవుడు అలా కనికరిస్తూ వచ్చినాడు అందరికి. ఒక రోజు ఎట్లుంటుందంటే, మన బంధాలే, భార్య భర్తల బంధాలే కొన్ని మనల్ని కొన్ని మాట్లాడుకుంటా మనకపోతే మనకు